అందరికీ ప్రైజ్ లార్డ్. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు టుడేస్ ఫైనెస్ ప్రోగ్రామ్. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే దేవుడు ఏది ఇచ్చినా ఓకే తీసుకుంటాను, లేక దేవుడు శ్రేష్టమైనది ఎప్పుడు ఇస్తాడో చూద్దాంలే, ఇప్పుడైతే దీంతో సరిపెట్టుకుంటాను అని అడ్జస్ట్ అవుతూ ఉంటాం కదా. కానీ దేవుడు ఎప్పుడు కూడా మనకి శ్రేష్టమైనది ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉంటాడు. ఈరోజు వాగ్దానం చేద్దాం. యెషయా గ్రంథం 60వ అధ్యాయము 13వ వచనం. నా పరిశుద్ధ ఆలయపు అలంకారం నిమిత్తమై లెబనోను శ్రేష్టమైన దేవదారు వృక్షములను, సరళ వృక్షములను, గొంజి చెట్లను నీ యొద్దకు తేబడును. నేను నా పాద స్థలమును మహిమపరచదను. ఈ యొక్క వాగ్దానము దేవుడు తన పరిశుద్ధాలయం గురించి చెప్తున్నాడు, సంఘం గురించి. అంతేకాదు నీ గురించి, నీ కుటుంబం గురించి కూడా దేవుడు చెప్తా ఉంటున్నాడు. దేవుడు పరిశుద్ధాలయం కొరకు శ్రేష్టమైన వృక్షాలను దేవుడు వాడినట్టుగా నీ జీవితంలో దేవుడు నీకు బ్లెస్సింగ్ ఇవ్వడానికి శ్రేష్టమైన వారిని, శ్రేష్టమైన ఉద్యోగాన్ని, శ్రేష్టమైన ఇళ్లను, శ్రేష్టమైన స్థలాలను, శ్రేష్టమైనవన్నీ కూడా దేవుడు నీ కొరకు లైనప్ చేస్తూ ఉంటున్నాడు. ఒకసారి మన దేశానికి మరి పాల్ యాంగిచో గారు వచ్చారు. తను సౌత్ కొరియాలో చాలా పెద్ద సంఘానికి పాస్టర్ గారు. నిజం చెప్పాలంటే లోకంలోనే, ప్రపంచంలోనే అతి పెద్ద ఆలయం, ఆ ఆలయానికి తను స్థాపకుడు. సో అతడు మన హైదరాబాద్కి వచ్చి ఎల్బీ స్టేడియంలో మాట్లాడుతూ ఉంటున్నప్పుడు ఒక మాట చెప్పాడు. మీ అందరిలో ఎంతమంది దగ్గర శాంసంగ్ ఫోన్స్ ఉన్నాయంటే ఆ యొక్క లక్షలాది వేలాది సంఖ్యలో వచ్చిన వారందరూ కూడా సగం మంది మాకున్నాయని, వచ్చిన క్రౌడ్లో సగం మంది చేతులు ఎత్తారు. ఇంకా అడుగుతున్నారు, మీలో ఎంతమందికి శాంసంగ్ ఫ్రిడ్జ్లు ఉన్నాయి, లేక శాంసంగ్ టీవీలు ఉన్నాయి, శాంసంగ్ ఎలక్ట్రానిక్ గుడ్స్ ఉన్నాయంటే చాలామంది చేతులు ఎత్తారు, ఆల్మోస్ట్ ఎవ్రీబడి. అప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, మీలో ఇప్పుడు ఉన్న శాంసంగ్ ఏదైతే ప్రోడక్ట్స్ ఉన్నాయో ఆ శాంసంగ్ యొక్క డైరెక్టర్స్, ఆ శాంసంగ్ యొక్క ఫౌండర్స్ మా సంఘానికి వస్తున్నారని చెప్పి వారు విశ్వాసముతో ఎలాగైతే దేవునిలో ఉన్నారో అలాగ వారు బలపరచబడి వారు మరి ఉన్నత స్థితిలో వారు ఉన్నారు. అలాంటి వారు మా సంఘానికి వస్తున్నారని చెప్పాడు. అర్థం ఏంటి అంటే మన జీవితంలో శ్రేష్టమైనది ఇవ్వడానికి దేవుడు ఇష్టపడతాడు. ఒక సంఘానికి కాదు, ఆలయానికే కాదు, ఒక కుటుంబానికి కూడా. ఒకవేళ హైదరాబాద్లో శ్రేష్టమైన కంపెనీ ఉందనుకోండి, ఆ కంపెనీలో నిన్ను జాయిన్ చేయడానికి దేవుడు ఇష్టపడతాడు. అది ఆయన యొక్క ఉద్దేశం. కాబట్టి శ్రేష్టమైన ఈవులు పరసంబంధమై జ్యోతిర్మయుడు ఒక తండ్రి దగ్గర నుండి వస్తుందని నమ్మి దేవుని మీద ఆధారపడు, దేవుని ఆశ్రయించు, దేవుడికి ఉపకార్యాలు చేస్తాడు. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా మహోన్నతుడు తండ్రి, ఈ రోజు నాయన మాకు ఇస్తున్న శ్రేష్టమైన ఈవులు బట్టి నీకు వందనాలు. నువ్వు ఏది ఇచ్చినా శ్రేష్టమైనది ఇస్తావు, ఏది చేసినా శ్రేష్టమైనది. నీ ఆలయం విషయంలో ఇంత శ్రేష్టాన్ని అయ్యా నువ్వు ఏర్పాటు చేసుకున్నావు అంటే మరి మేము నీ ఆలయంగా ఉన్న మాకు ఇంకా ఎంత శ్రేష్టమైన మాకు అనుగ్రహిస్తావు అని నమ్ముచున్నాం నాయన. మీ అందు భయభక్తులు కలిగి ముందుకు వెళ్ళే బిడ్డలుగా మమ్మల్ని చేయండి. నువ్వు ఇచ్చేవన్నీ స్వీకరించే యోగ్యత, అర్హత మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. సో ప్రేజ్ లో నుండి ఎవరైతే ఈ మాటలు వింటున్నారో, గాడ్ ఈస్ గివింగ్ యూ ది బెస్ట్. కింద కమెంట్లో రాయండి, గాడ్ ఈస్ గివింగ్ మీ ది బెస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే. ప్రైజ్ ది లార్డ్.